హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కిచెన్ క్రియేషన్. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? ఫ్రెండ్స్ నేను ఈరోజు చేసే న్యూ రెసిపీ చెగోడీలు అండి. పెసరపప్పు 2-3 టైం బాగా వాష్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. ఒక బౌల్లో 2 కప్పుల బియ్యం పిండి యాడ్ చేసుకోవాలి. 4 టేబుల్ స్పూన్ల శనగపిండి యాడ్ చేసుకొని పిండి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 2 కప్పుల పిండికి 2 కప్పుల వాటర్ యాడ్ చేసుకోవాలి. నానబెట్టుకున్న పెసరపప్పు వాటర్లో యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. కొంచెం వామ్ యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బియ్యం పిండి కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఫ్రెండ్స్ మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్ మా వీడియోని ఫుల్గా వాచ్ చేయండి ప్లీజ్. ఫ్రెండ్స్ పిండి మొత్తం బాగా కలుపుకోవాలి. ఎక్స్ట్రా వాటర్ ఏం అవసరం ఉండదండి. ఈ 2 కప్పుల వాటరే సరిపోతుంది ఫ్రెండ్స్ మనం పిండి కలుపుకోవడానికి. పిండంతా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. పిండిని వేరే బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ పిండి అనేది బాగా పర్ఫెక్ట్గా కలుపుకోవాలండి. మనం చేసే చెగోడీలు పర్ఫెక్ట్గా రావాలంటే పిండి అనేది బాగా పర్ఫెక్ట్గా కలుపుకుంటేనే చెగోడీలు విరిగిపోకుండా వస్తాయి ఫ్రెండ్స్. పిండిని మీడియం సైజ్ బౌల్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. పిండిని చిన్న సైజ్ బౌల్ తీసుకొని చపాతీ పీట పైన ఇలా రోల్స్ లాగా చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చేసేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. అన్ని చెగోడీలు ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి. ఒకసారి చూసారంటే చాలా ఈజీగా చెగోడీలు ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అన్నీ ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత చెగోడీలు యాడ్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్ స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి, హై ఫ్లేమ్లో పెట్టకూడదు.
ఫ్రెండ్స్, ఈ చెకోడీలు ఫ్రై కావడానికి కొంచెం టైం పడుతుంది. ఫ్రెండ్స్, వేరే పెట్లోకి తీసేసుకోవాలి. రిమైనింగ్ కూడా ఫ్రై చేసుకోవాలి. క్రిస్పీ అండ్ టేస్టీ చెగోడీలు రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకే రకమైన స్నాక్స్ కాక కొంచెం డిఫరెంట్గా ఇలా ట్రై చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. చాలా సింపుల్గా ఈ చెగోడీలు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేశారంటే పిల్లల నుండి పెద్దవారి వరకు అందరు ఇష్టపడి ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. చాలా బాగుంటాయి. చాలా సింపుల్గా వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు.